చర్యలకు ఉపక్రమించింది. టీటీడీలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సహా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డివిజనల్ ఇంజనీర్లపై బదిలీ వేట్పడింది. ఇక ధర్మారెడ్డి మనుషులుగా ముద్రపడ్డ వారికి ప్రభుత్వం చెక్ పెట్టింది. కీలక పోస్టుల్లో ఉన్న ఇంజనీర్లను సైతం బదిలీ చేసింది. ధర్మారెడ్డి కనుసన్నల్లో పనిచేసిన ఇంజనీర్లపై వేటుపడింది. టీటీడీలో ధర్మారెడ్డి మనుషులంటూ ప్రైమ్ 9 కథనాలు ప్రసారం చేసింది. దీంతో ఉన్నతాధికారులు నిన్న విజిలెన్స్, నేడు ఇంజనీరింగ్ విభాగంలోని అధికారులను బదిలీ చేశారు. ప్రైమ్ 9 కథనాలకు టీటీడీ స్పందించింది, చర్యలకు ఉపక్రమించింది. టీటీడీలో సూపరింటెండెంట్ ఇంజనీర్ సహా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇతరులను బదిలీ చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. చందు, ఏదైతే తిరుమలలో ప్రైమ్ 9 ఎఫెక్ట్ రోజు రోజుకి ఎక్కువ అంటే పూర్తిగా జరుగుతోందని చెప్పొచ్చు. ప్రధానంగా నిన్న చూసుకున్నట్లయితే ఇద్దరు విఎస్ఓలు బదిలీ, ఈ రోజు చూసుకున్నట్లయితే సుమారు 5 మంది పైనే సుమారు ఇంజనీర్లు, అంటే సుమారు గత 5 ఏళ్లుగా గత ప్రభుత్వంలో పాతుకుపోయినటువంటి ఏదైతే ఇంజనీర్లు, సూపరింటెండెంట్ కావచ్చు, మరోవైపు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించినటువంటి పలు అధికారులు మొత్తం పూర్తిగా అందరూ బదిలీ అవుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ధర్మారెడ్డి మనుషులుగా చలామణి అవుతూ ఎన్నో కాంట్రాక్టులు, అంటే స్వామివారికి సంబంధించినటువంటి కాంట్రాక్టులు, అంటే రోడ్డు కాంట్రాక్టులు కావచ్చు, మరోవైపు తిరుమలలో జరుగుతున్నటువంటి ఇంజనీరింగ్ పనులకు సంబంధించి భారీ టెండర్లనే పొందినటువంటి కొన్ని కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఎన్నో పనులు చేపించినటువంటి ఇంజనీర్లని పూర్తిగా ఇక్కడ ప్రక్షాళన చేస్తూ వారిని పూర్తిగా ఇక్కడ నుంచి అయితే పోస్టింగ్లు వేరే చోటికి మార్చినట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి వారిని పూర్తిగా ఇక్కడ నుంచి తిరుమల నుంచి వేరే ప్రాంతాలకైతే ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. ముఖ్యంగా ప్రైమ్ 9 ఎఫెక్ట్ పూర్తిగా ఇక్కడ కనపడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ప్రైమ్ 9 మొదటి నుంచే చెప్తూ వస్తుంది. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో ధర్మారెడ్డికి సంబంధించినటువంటి మనుషులు ఇప్పటి వరకు, అంటే ఆ కీలక శాఖల్లో ఉంటూ స్వామివారి ఆదాయానికి సంబంధించి పూర్తిగా స్వామివారి నిధులను చాలా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ఏదైతే టీటీడీలో జరుగుతున్నటువంటి దానికి సంబంధించి ప్రైమ్ 9 వేసినటువంటి కథనాలకి ఇప్పుడు ప్రైమ్ 9 ఎఫెక్ట్ తో గవర్నమెంట్ ఒకసారిగా నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ప్రధానంగా కీలక శాఖ అయినటువంటి ఇంజనీరింగ్ శాఖలోనే ఈరోజు బదిలీ భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా టీటీడీలో ధర్మారెడ్డి మనుషులంటూ ప్రైమ్ 9 ఇచ్చినటువంటి కథనాలే దీనికి పూర్తిగా వాళ్ళకి అంటే చలనం వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ శాఖ భారీ బదిలీలతో ఇప్పటికే ధర్మారెడ్డి మనుషులం అని చెప్పుకుంటున్న వారు భయం మొదలైన పరిస్థితి ఉంది. ప్రధానంగా వారి జాబ్ ఉంటాయి, లేకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతారా అనే భయం అయితే టీటీడీలో మొదలైన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇదే కాకుండా రెవెన్యూకు సంబంధించి భారీ ప్రక్షాళన అయితే జరగనున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టీటీడీలో అత్యధికంగా ఎక్కువగా, అంటే పూర్తిగా స్కామ్ చేసినటువంటి 100 కోట్ల రూపాయలు స్కామ్ చేసిన రెవెన్యూకు సంబంధించి కూడా మరికొద్ది రోజుల్లో పూర్తి ప్రక్షాళన ఉండబోతున్నట్టు తెలుస్తోంది.